నీలో అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండి విఫలమయ్యి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వ్యాపార నష్టాల్లో ఉన్నవాళ్ళు, పంట నష్టంలో ఉన్నవాళ్ళు, ఇట్లా ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. అందరు చేతులు లేపారుగా. దాదాపు అందరూ అదే కండిషన్లో ఉన్నారా? దేవునికే స్తోత్రం. ఈ ఇబ్బందులతో సతమతం అవుతున్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారి లేచి నిలబడండి. మీ పక్షంగా నేను ప్రార్థన చేస్తాను. ఆర్థికంగా చితికిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి, మనశ్శాంతి కరువై, కన్నీళ్ళే అన్నపానాలుగా ఉండే, అవమాన భారాలతో నలిగిపోతున్న స్థితిలో, ప్రయత్నాలు విఫలమై, ఉద్యోగ ప్రయత్నాలు విఫలమై, వ్యాపారాలు నష్టపోయి, పొలం వేస్తే నోటికాడికి వచ్చిన పంట చేతికి అందకుండా అయిపోయిన పరిస్థితి, పండితే గిట్టుబాటు ధర లేక, గిట్టుబాటు ధర ఉంటే పంట పండక, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగిలి ఇంకా వేరే ఆప్షనే లేదు రైతుకైతే. అది పండాలి, ఆ కడుపు నిండాలి, అదే ఆప్షన్, ఇంకొక ఆప్షన్ లేదు. ఈరోజు విత్తనాల కోసం ప్రార్థన చేయించుకుంటున్నారు, కానీ ఇంకా వర్షాలు లేవు. వర్షాలు పడితే కదా విత్తనాలు మొలకెత్తేది. వాన కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇట్లా నా తండ్రి పిడికిలి విప్పి మనకిస్తేనే మన కడుపులు నిండేది. ఆయన పిడికిలి విప్పి ఇవ్వకపోతే మన కడుపులు ఎట్లా నిండుతాయి? కాబట్టి మనం దేవుని అడుగుతాం, దేవా నా తప్పులు దిద్దుకున్నాను, మారు మనసు పొందాను, నా పాపాలు క్షమించమని వేడుకున్నాను. ఇదిగో నేను ఎదుర్కొంటున్నటువంటి శోధనల్లో అత్యధికంగా నన్ను కృంగదీస్తున్న శోధన ఆర్థిక దారిద్ర్యం. అప్పుల పాలై ఉన్నాను, ప్రయత్నాలు విఫలమవుతున్నాయి, చేసే పని నాకు ఆశీర్వాదకరంగా లేదు, వ్యాపారం నష్టపోయింది, ఉద్యోగ ప్రయత్నం సఫలం కాలేదు, అప్పుల పాలై ఉన్నాను ప్రభా, నలిగిపోయి ఉన్నాను ప్రభా. ఒకసారి నన్ను దర్శించు. ఈ ఉపవాసాల్లో నా ప్రార్థన వినయ్యా. నా తండ్రి నన్ను కనికరించుకొని బిడ్డలారా కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం. మనం ఆయన వేడుకుందాం. ఆయన వాగ్దానం చేశాడు, బలము నాది, నేనే నీకు సహాయకుడిని అని. మనకి ఆత్మీయంగా సహాయం చేయాలన్నా, భౌతికంగా సహాయం చేయాలన్నా, మన దరిద్రతను తొలగించాలన్నా ఆయన పిడికిలి విప్పాలి. బిడ్డ కన్నీళ్లతో భారంగా ప్రార్థన చేయనాన్న, భారంగా ప్రార్థన చేయ. దేవా ఇంకా ఏ పాపాలు ఉన్నాయో, ఇంకా ఏ దోషాలు ఉన్నాయో నాకు చూపించు. అవి కూడా ఒప్పుకుంటాను, సరిదిద్దుకుంటాను. కన్నీళ్ళే అన్నపానాలుగా ఉన్నాను ప్రవ్వా. నెమ్మది లేని జీవితం జీవిస్తా ఉన్నాను ప్రవ్వా. అవమానాల్లో బ్రతుకుతున్నాను ప్రవ్వా. తృణీకారాల్లో బ్రతుకుతున్నాను ప్రవ్వా. నాకు సిగ్గు కలిగే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు ప్రవ్వా. నా పరిస్థితి అస్సలు బాగలేదు తండ్రి, నా పరిస్థితి అస్సలు బాగలేదు తండ్రి. దయచేసి నా ఎందుకు కనికరపడు తండ్రి. నీ పిడికిలి విప్పు తండ్రి, నాకు సహాయం చేయి తండ్రి. నువ్వు అన్నం పెట్టకపోతే నాకు ఎక్కడ దొరికిద్దయ్యా? నువ్వు పిడికిలి విప్పకపోతే నాకు ఎటు పక్క నుంచి వచ్చిద్దయ్యా? ఏదో ఒక దారి నువ్వు చూపించకపోతే, ఏదో ఒక విధంగా నువ్వు నన్ను ఆదుకోకపోతే, ఏదో ఒక విధంగా నన్ను ఆదరించకపోతే నాకు సహాయం ఎక్కడ దొరికిద్దయ్యా? నా తండ్రి నా యందు దయచూపునైనా, నా తండ్రి నా యందు దయచూపునైనా అని భారం కలిగి ప్రార్థన చేద్దాం రండి. ఈ ప్రార్థనల్లో మన ఆర్థిక దారిద్ర్యం తొలగించాలి. దేవుడు సమృద్ధితో నింపాలి. నలువైపుల నుండి మనకు సహాయం వచ్చేటట్టు చేస్తాడు ఆయన. అడుగునైనా, నా తండ్రి ఇబ్బంది పడుతున్నాడు దేవా, నా తండ్రి ఇబ్బంది పడుతున్నాడు దేవా, నా తండ్రి అప్పుల్లో ఉన్నాడు దేవా, నా తండ్రి నిద్రపోవటం లేదు, నా తండ్రి సరిగా తింటలేదయ్యా, నా కుటుంబం చితికిపోయి ఉంది ప్రభువా, నా తండ్రిని ఆదుకో తండ్రి. కన్నీరు గార్చి ప్రార్థన చేద్దాం. యవనస్తురాలా నీ తండ్రి కోసం ప్రార్థన చేయండి. నీ తండ్రిని అప్పుల బంధకాల నుంచి దేవుడు బయటికి తేవాలని కన్నీరు గార్చు. అమ్మా నీ భర్తని విడిపించాలని ప్రార్థన చేయి. నా దేవా నా భర్తయ్యా, అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నాం ప్రభువా, బయటికి రాలేని స్థితిలో ఉన్నాం, ఆర్థిక మాంద్యంలో ఉన్నాం, ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నాం దేవా. నా భర్త నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు, సతమతం అవుతున్నాడు దేవా, ప్లీజ్ కనికరించు అని నీ యజమానుని కొరకు ప్రార్థన చేయి తల్లి. నీ యజమానుని కోసం ప్రార్థన చేయి. నా దేవుడు తన కార్యాలు జరిగించబోతున్నాడు. మంచి సాక్ష్యాలతో నువ్వు రాబోతున్నావు నా దేవుని సన్నిధిలోనికి. ప్రార్థన చేయండి. తల్లులారా, తండ్రులారా,
ఇదిగో కుటుంబ బాధ్యతని భుజాన్ని వేసుకొని మోస్తున్నా మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. నా కొడుకయ్యా, నా కూతురయ్యా, అయ్యా నా భారాన్ని ఎత్తుకుందయ్యా, నా భారాన్ని ఎత్తుకున్నాడయ్యా, నా కొడుకయ్యా, నా కూతురయ్యా అల్లాడుతున్నారు ప్రభువా. అప్పుల పాలై ఉన్నాడయ్యా నా బిడ్డ, అప్పుల పాలై ఉన్నాడయ్యా నా కుమారుడు, అప్పుల పాలై ఉందయ్యా నా కూతురు. తల ఒక మాట అంటున్నారు ప్రభువా, తల ఒక మాట అంటున్నారు. వాడు ఏడుస్తున్నాడు ప్రభువా, వాడు దుఃఖపడుతున్నాడు, ఆమె దుఃఖపడుతుంది ప్రభు. అడుగమ్మా, అడుగు అడుగు. దేవుణ్ణి అడుగుతాం, దేవుణ్ణి అడుగుతాం. మన మనుషుల దగ్గర చేయి చాపట్లేదు, మనుషుల్ని మనం దేహి అంటలేదమ్మా. మనం దేవుని అడుక్కుందాం, దేవుని అడుక్కుందాం. దేవుడు జాలిగల దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు, మన దరిద్రతను తొలగించి సమృద్ధినిచ్చే దేవుడు. నువ్వు ఇంట్లో అన్నానికి లేక పచ్చడి వేసుకొని తింటున్న సంగతి ఆయనకి తెలుసు. ఒక్కోసారి పిల్లలు కూడా ఆకలిని అడిగిన రోజులు ఉన్నాయి, ఆ సంగతి కూడా తెలుసు. ఇంట్లో నడుస్తుందో నడవట్లేదో తెలుసు. దేవా, ఈ శాపాన్ని తొలగించు, ఈ శాపాన్ని తొలగించు, ఈ దరిద్రత తొలగించు. నీ పిల్లలంగా మేము ఆశీర్వదించబడతామని ఎదురు చూస్తున్నాం దేవా. ఎందుకంటే నువ్వు మమ్మల్ని ఆశీర్వాదానికి వారసులగుటకు పిలిచావు. అది ఆత్మీయంగానే కాదు, భౌతికంగా కూడా మమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతానన్నావు. వాగ్దానాలు చేసావు దేవా, నెరవేర్చు, నెరవేర్చు. నీ సన్నిధిలో కాచుకున్నాను దేవా. నువ్వు దారి చూపించకపోతే మరో దారి లేదు ప్రభువా. నువ్వు ఏ పక్క ద్వారాలు తెరుస్తావో నువ్వే కార్యము చేయి నాయనా. దయచేసి మా కన్నీళ్లు తుడు ప్రభా, మా మీద ఉన్న అప్పుల భారం కొట్టివేయి ప్రభా, ఆర్థిక మాంద్యం కొట్టివేయి ప్రభా. మా కుటుంబ సభ్యులను ఆదుకోదేవా, మా కుటుంబ సభ్యులను ఆదుకోదేవా. అప్పుల బంధకాల నుంచి విడిపించు, దరిద్రత నుంచి విడిపించు, లేమి నుంచి విడిపించు, శాపము నుంచి విడిపించు. మా పాపములు క్షమించు. మేము ఒప్పుకున్నాం, మారు మనసు పొందాం, దిద్దుకున్నాం, ఇంకా అలాగ చెయ్యము, అలా బ్రతకమని తీర్మానం చేసుకున్నాం దేవా. నిజంగా దేవా, నిజంగా అవి ఒప్పుకోకుండా మారు మనసు పొందకుండా నేను అడిగితే తప్పు. మేము ఒప్పుకొని మారు మనసు పొంది అడుగుతున్నాం. మా కుటుంబ సభ్యులను ఆదరించు ప్రభువా, బంధకాల్లోంచి విడిపించు ప్రభువా. మాకు అన్నం పెట్టు ప్రభువా, మాకు వస్త్రం ఈ ప్రభువా, మాకు సమృద్ధిని ప్రభువా. 10 మందికి మేము సాయం చేయగల శక్తి మాకి అయ్యా, 10 మందికి మేము అన్నం పెట్టగల శక్తి మాకి అయ్యా. ఈ చేతి పిడికిలి విప్పి 4గురికి సాయం చేయగల శక్తిని ప్రభువా. నీకు స్తోత్రం ప్రభువా, స్తోత్రం అయ్యా. అయ్యా కనికరించు, కనికరించు, కనికరించు. దరిద్రతను కొట్టివేసేదని అన్నావు, దరిద్రతను కొట్టివేసేదని అన్నావు. సమృద్ధిని, సముద్రం అంత సమృద్ధినిచ్చే దేవుడు అయి ఉన్నావు ప్రభు. ఇశ్రాయేలుకు అలాగ సముద్రం అంత సమృద్ధినిచ్చావు ప్రభా, సమృద్ధినిచ్చావు. అభినవ ఇశ్రాయేలైన మేము మేము ఆ ఆశీర్వాదానికి వారసులం ప్రభా. అడుగుతాం దైవజనుడా, నువ్వు కూడా కన్నీరు గార్చు నాయనా. దేవా, స్థలము లేదు, మందిరము లేదు, విస్తరించడానికి అవకాశాలు లేవు, ఎక్కడ నిలవ చోటు లేదు దేవా. కనికరించు. పిలిచావే, నీ పనికి పిలిచావే, నీ పరిచర్యకు పిలిచావే, నీ సేవకు పిలిచావే. ఎక్కడ నిలబడాలి ప్రభువా? నేను ఎక్కడుంది? నాకు ఎక్కడుంది ప్రభువా? అవకాశం ఎక్కడుంది? నక్కలకు, బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలము లేదన్నట్టుగా నా ప్రభు ఈరోజు నీ మందిరం కట్టడానికి స్థలము లేదు, అంత చోటు లేదు, చోటు లేదు దేవా. దేవా, ఆర్థిక దారిద్ర్యత తొలగిపోవాలి నాయన, ప్లీజ్. ఆర్థిక మాంద్యం తొలగిపోవాలి, సమృద్ధి కలగాలి, సమృద్ధి కలగాలి, కార్యము జరగాలి ప్రభు. అడుగుతాం, అందరం కన్నీటితో ప్రార్థన చేద్దాం. దైవజనులారా, దైవ జనురాండ్రారా, రండి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం రోజు ఆడుకుందాం, యేసయ్యని రోజు ఆడుకుందాం. ఈరోజు ఆయన కనికరించాల్సిందే, మన ఎడల కార్యాలు చేయాల్సిందే, సాక్ష్యాలు మన జీవితాల్లో ఇవ్వాల్సిందే. మనం అనుభవించిన లేమి, దరిద్రత, ఈ శాపమంతా కొట్టివేయబడాల్సిందే యేసునామములో. సమృద్ధి విడుదల కావాల్సిందే యేసునామములో, సమృద్ధి విడుదల కావాల్సిందే. ప్రభువా, ప్రభువా కనికరించు, కనికరించు. లోకమంత చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన, ఒంటరినయ్య నా తోడు నిలువవా, ఒంటరినయ్య నా తోడు నిలువవా. దేవా, నీ సన్నిధిలో పొట్ట మార్చుకొని ఆహారాన్ని కూడా వదిలేసి, దేవా నేను అనుభవిస్తున్న ఈ వేదనకి ఆహారం కూడా నాకు సహించట్లేదు ప్రభువా. నాకు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు ప్రభా, ఈ బాధల దెబ్బకి.
ఈ శ్రమల దెబ్బకి నాకు ఆహారం కూడా సహించట్లేదు ప్రభా, నిద్ర పట్టట్లేదు దేవా, నలిగిపోతున్నాను దేవా, నన్ను విడిపించవా అని దీనంగా నీ వైపు చూస్తున్నా. నీ పిల్లల్ని దాటిపోతావా ప్రభు? దాటిపోయే దేవుడు కావు కదా నువ్వు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే సమీపంలో ఉన్నవాళ్ళు రే నోరు మూయరా అని వాని నోరు మూపించడానికి ట్రై చేస్తే దూరంగా వెళ్ళి నువ్వు ఆగి అతని నా ఎద్దుకు తీసుకొని రండి అని కరుణించావే, దగ్గరగా పిలుచుకున్నావే, దాటిపోలేకపోయావే. యాకోబు ప్రభువా నీకోసం పడిగాపులు కాచుకున్నానే, భార్యల్ని పిల్లల్ని ఇల్లు కుటుంబం అంతా వదిలేశానే, నీకోసమే ఈ రాత్రి అంతా ఇక్కడ పడిగాపులు కాస్తే నన్ను దాటిపోతావా? నన్ను ఆశీర్వదించకుండానే వెళ్తావా? నీ పాదాలు పట్టుకొని ఏడిస్తే దాటిపోలేకపోయావుగయ్యా. యాకోబు యాకోబు తెల్లవారుచున్నది నన్ను పోనిమ్ము అని అడిగావు కదయ్యా. యాకోబును తోసేసి వెళ్ళలేవా? వెళ్ళగలవు, కానీ వెళ్ళలేకపోయావు. నీ బిడ్డల కన్నీళ్లు చూసి కఠినంగా దాటిపోయే దేవుడవు కాదు నువ్వు. నీ బిడ్డల కన్నీళ్లు చూసి కఠినంగా మీ చావు మీరు చావడం దాటిపోయే దేవుడవు కావు నువ్వు. అయ్యో దేవా, ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎనుచు దరికి వచ్చు అని హృదయమెత్తి తండ్రి అని మొరపెడితే ఏమి నా కుమారి అని పరిగెత్తుకుంటా వచ్చే నా దేవుడు. హృదయం ఎత్తి తండ్రి అంటే ఏమి నా కుమారుడా అని పరిగెత్తుకుంటా వచ్చే నా దేవా, నా దేవా యేసయ్యా, నీ సన్నిధిలో నిలిచి ఇదిగో కన్నీరు గారుస్తున్నా. నీ బిడ్డను ఒక్కసారి దర్శించు. బిడ్డలందరి జీవితాల్లో సాక్ష్యాలు లేవు, సాక్ష్యాలు లేవు, సాక్ష్యాలు లేవు. వారి మీద ఉన్న అప్పుల కాడి విరిగిపోవాలి ప్రభు, అప్పుల బంధకాలు తెగిపోవాలి, ఆర్థిక దారిద్ర్యం ఆర్థిక సమస్యలు అనే దరిద్రమే తొలగిపోవాలి. నీ పిల్లలు ఆశీర్వదించబడాలి, నీ పిల్లల చదువులు రాణించాలి, నీ పిల్లల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమై వారికి జాబ్స్ రావాలి యేసు నామములో. నైనా గత కాలంలో నా ప్రభు వారి ప్రయత్నాలు విఫలమైనయేమో, ఈసారి వారి ప్రయత్నం సఫలమవ్వాలి. ఓ వారు నా ప్రభు పొందుకొని నా ప్రార్థన నా దేవుడు విన్నాడు. ఓ ఆయన సన్నిధిలో నా కన్నీళ్లు నా దేవుడు చూశాడు. ఓ తన పిడికిలి విప్పి నాకు అన్నం పెట్టాడు నా యేసయ్య. ఓ ఆయన పిడికిలి విప్పి నా కుటుంబానికి అన్నం పెట్టాడు నా దేవుడు అని నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చుదురుగాక యేసునా. నా ప్రభు నేను కడుపు నిండా అన్నం తింటున్నా, నా బిడ్డలకు అన్నం లేదు దేవా. కడుపు నిండా అన్నం తింటున్నాను నేను, నా బిడ్డలకు అన్నం లేదు. నా బిడ్డల్లో కొంతమంది పస్తులు ఉన్నారు. నేను మంచి బట్ట కట్టుకుంటున్నాను కానీ నా పిల్లలకి మంచి వస్త్రం లేదు, చినిగిపోయినాయి కట్టుకుంటున్న స్థితిలో. నేను సన్మానాలు పొందుతున్నాను నేను, కానీ నా బిడ్డలు కొంతమంది తిట్లు తింటున్నారు, దూషణ పొందుతున్నారు. నీ బిడ్డలుగా పరిస్థితులు తొలగించు దేవా, నీ బిడ్డలుగా పరిస్థితులు తొలగించు. నా బిడ్డలకు నీ బిడ్డలకు నీ బిడ్డలు నువ్వు రక్తం ఇచ్చి కొనుక్కున్న బిడ్డలు, నువ్వు ప్రాణం పెట్టి కొనుక్కున్న బిడ్డలు వారికి 3 పూట్ల కడుపు నిండేటట్టు చేయి. వారి కన్నీరు దూడు, వారి బిడ్డలకు వాళ్ళ ఆహారం పెట్టుకుని స్తోమత నీవు. శాపాన్ని తొలగించు, వస్త్రలేమిని తొలగించు, అద్దె ఇంట నివాసాలు ఉండే దరిద్రగుట్టు స్థితి తొలగించు. స్థిర నివాసాలు బిడ్డలకు దాయిచే, స్థిర నివాసాలు బిడ్డలకు దాయిచే, స్థిర నివాసాలు బిడ్డలకు దాయిచే. దేవా దేవా ఎంత చితికిపోయి ఉన్నారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో, ఎంతగా కడుపు మార్చుకుంటున్నారో బాధల దెబ్బకి, ఆ వేదన దెబ్బకి ఎంత కృంగిపోయారో, ఎన్ని రోగాల పాలయ్యారో, ఎన్ని జబ్బుల పాలై ఉన్నారో. నా తండ్రి జాలిపడు, కనికర సంపన్నుడా, నీ కనికరం బిడ్డల మీదికి రాని. దీనిలో మొరవిని దాటిపోని దేవా, దేవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
నీ బిడ్డల ఆర్తధ్వని ఆలకించు, ఆర్తధ్వని ఆలకించు. నువ్వు అభయమీ దేవా, ధైర్యపరచు దేవా, వాగ్దానమీ దేవా, వాగ్దానమీ దేవా. ఈ రాత్రి నీ బిడ్డలను దర్శించు దేవా, స్వప్నంలో దర్శించు దేవా, దర్శనాలు ఇచ్చి దర్శించు దేవా, వాక్యంలో దర్శించు దేవా. మాట్లాడు దేవా, మాట్లాడు దేవా, మాట్లాడు దేవా, మాట్లాడు దేవా, మాట్లాడు దేవా. నీ బిడ్డలకు కనబడదేవా, నీ బిడ్డలకు కనబడదేవా, నీ బిడ్డలకు నీ స్వరం వినిపించుదేవా. నాకు కనబడు, నాకు నీ స్వరం వినబడు. వారిని శోధిస్తున్న దురాత్మలను తరిమి కొట్టుదేవా, వారి కుటుంబాన్ని పీడిస్తున్న పవిత్రాత్మల్ని తరిమి కొట్టుదేవా. వారి మీద జరిగిన మంత్ర ప్రయోగాలన్నీ యేసు నామములో నాశనము చేయబడు. అది నాశనమైపోవాలి యేసు నామములో. వారి సర్వ శరీరంలో ఉన్న రోగాలు తొలగిపోవాలి. ఇదిగో నీ బిడ్డల రోగాలు నాయన, ఇక్కడ ఎంతమంది నిలిచున్నారో కూర్చున్నారో అందరూ కూడా నా ప్రభు రోగులుగా ఉన్నటువంటి వారికి స్వస్థత రావాలి, స్వస్థత రావాలి, స్వస్థత రావాలి. వైద్య శాస్త్రం ఆశ్చర్యపోయి అద్భుతాలు జరగాలి యేసు నామములో, అద్భుతాలు జరగాలి యేసు నామములో. వారి రిపోర్ట్స్ మారాలి, స్వస్థత కార్యాలు జరగాలి దేవా. దేవా మేము మారాం కానీ నువ్వు మారని దేవుడు నాయన. భక్తుల్లో మార్పు వచ్చింది కానీ దేవా నీలో మార్పు లేదు. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు, ఏకరీతిగా ఉన్నావు. నీ బిడ్డలకు స్వస్థత జరిగించు, వారి కుటుంబాల్లో శాపం తొలగించు, వేదన తొలగించు, దరిద్రత తొలగించు, నింద తొలగించు, అవమానం తొలగించు, సిగ్గుకరమైన పరిస్థితులు తొలగించు, తొలగించు. అది ఎట్టి రోగమైన, ఎట్టి వేదనైనా, ఏ సమస్య అయినా ఈ దెబ్బతో అది యేసు నామములో పరిష్కారం అగునుగాక, విడుదల కలుగునుగాక, సమాధానం దొరుకునుగాక, స్వస్థత కలుగునుగాక, రుణ బంధకాల్లోంచి విడుదల కలుగునుగాక. బిడ్డలందరూ నీ పేరు పేరున మీరు దర్శించి దీవించు. ఈ బరువులు దించి ఆత్మీయ జీవితం కూడా బలాభివృద్ధి కలిగించు. ఆత్మీయంగా కూడా నాయన బలహీనపడకుండా బలాభివృద్ధి దయచే. ఇప్పటికే జారిపడి చల్లారిపోయిన వాళ్ళు, తొట్టుపడి చల్లారిపోయిన వాళ్ళు తిరిగి పుంజుకోవాలి దేవా. దారి తప్పిన గొర్రెలన్నీ దారిలోనికి రావాలి. తప్పిపోయిన కుమారులందరూ తిరిగి తండ్రి నీ యొద్దకు రావాలి. తప్పిపోయిన కుమార్తెలందరూ తిరిగి నీ యొద్దకు రావాలి. నాయనా కనికరించు, నాయనా కనికరించు నాయనా. నువ్వు ఉన్నావు నాయనా, నువ్వు చూస్తావు నాయనా, నువ్వు ఉన్నవాడవు నాయనా. నీకు వందనాలు చెల్లిస్తావు. ఈ రాత్రి మా ప్రార్థనకై కొన్ని జవాబునిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తావు. దీనిలైనా నీ బిడ్డలు కూర్చొని నిలిచి ఎవరెవరు ఈ ప్రేయర్లో ఏకీభవించారో, లైవ్ ద్వారా ఏకీభవించారో, జూమ్ ద్వారా ఏకీభవించారో, తర్వాత ఎవరు ఏకీభవించబోతారో వారందరిని దర్శించు. వారి అందరి ఎడల నీ కార్యాలు జరిగించు దేవా, నీ కార్యాలు జరిగించు. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతి మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ నువ్వు చేశావని నీకు మహిమను ఆరోపిస్తూ యేసు నామములోనే నేను మహిమపరుచుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. నీ దినములన్నీట ఎవరు నీ ఎదుట నిలువలేదని యెహోషువతో, నీ దినములన్నీట ఎవరు నీ ఎదుట నిలువలేదని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఎవరు లేరు నాకు ఇలలో. హృదయాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనసు నెరిగి ఆదరించలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మేము అనాథలమే కదా ప్రభు, కానీ మా అంతరంగాలు ఎరిగి మా పరిస్థితులు స్థితిగతులు ఎరిగి మమ్మల్ని ఓదార్చేది నువ్వే. అందుకే ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ తండ్రి, నీ సన్నిధిలో ఈ మొదటి రోజు మాతో ఉండి మాతో ముచ్చటించి మా ప్రార్థన గైకొని మా గొప్ప ఆదరణ సమాధానం ఇచ్చినందుకు స్తోత్రం. మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగాను చితికిపోయిన స్థితిలో ఉన్న బిడ్డలు మమ్మల్ని నల్లొక్కసారి దర్శించి బ్రతికిస్తున్నందుకు నీకు వందనాలు, 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 వందనాలు. నాలో ఆత్మీయతను మండిస్తున్నందుకు వందనాలు.
మా సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తున్నందుకు స్తోత్రాలు. మా ప్రార్థన ఆలకించి గొప్ప జవాబులు ఇస్తున్నందుకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. కన్న తండ్రి వందనాలు. మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి మమ్మల్ని దర్శించు, మాతో ముచ్చటించు. నీ ప్రేమపూర్వకమైన చల్లని చేతి స్పర్శ మాకివ్వు. నీ రెక్కలలో ఉన్న చలువ మాకివ్వు యేసయ్యా. ఇహమందును పరమందును కూడా మాకు శాశ్వతమైన తోడు నువ్వే ప్రభు. కానీ భూమి మీద కొన్ని బాధ్యతలు కలిగి ఉన్నాం కదా, ఆ బాధ్యత నెరవేర్చడానికి శక్తిని అన్నీ నెరవేర్చి నీ ముందు నిలబడాలి కదా. కృప నీవు. నా ప్రార్థన గైకొని జవాబు దయచేయమని యేసునామములో ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను మైంపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డలారా, దేవుని పాదాలు వదలొద్దు. మనం మీకు ఒకవేళ హెల్త్ బాగాలేకపోతే ఇంత ఆహారం తీసుకోనైనా సరే ప్రార్థనలో గోజాడండి. దేవుని పాదాలను పట్టుకోండి గట్టిగా. నైట్ అని నిద్రపోకండి. ఫాస్టింగ్ ఉన్నారు, ఉపవాసం ఉన్నారు కనుక మీలో కొంతమంది నిద్ర రాకపోవచ్చు. ఉపవాసం అంటే ఆహారానికి లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా. ఇప్పుడు నేను దేవుని ఆత్మ ద్వారా నడిపించిన తీరులో మీరు ప్రార్థన చేయండి. దేవుని ముందు కూర్చోండి, కన్నీరు విడవండి, మనసు విప్పి మాట్లాడండి. ఈరోజు కొన్ని అంశాలు చేశాం. దేవుని చిత్తమైతే రేపు కొన్ని అంశాలు చేద్దాం. కుటుంబంలో మారని వ్యక్తుల కోసం, ఆ దురలవాట్లో ఉన్న వాళ్ళ కోసం, ఇంకా మరికొన్ని వేరే సమస్యలు ఉన్నాయి, వాటి కోసం కూడా మళ్ళీ రేపు కూటాల్లో మనం ప్రార్థనలో పెడదాం. అవి కూడా ఈరోజు కొన్ని విషయాలు మనం ప్రార్థనలో పెట్టాం. దేవుడు విన్నాడని నమ్ముదాం. ఎందుకంటే మన కన్నీరు దాటిపోయే దేవుడు కాదు. మనం ఎంత ఏడ్చాం మనకు తెలియదు, కానీ మన కన్నీటిని ఆయన బుడ్డిలో దాచి ఉన్నాడని రాస్తుంది, ఆయన కవిల్లో రాసుకున్నాడని రాస్తుంది గ్రంథంలో. నా కన్నీరు నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా అని ఉంది గ్రంథంలో. కాబట్టి మనం కార్చిన కన్నీరు వృధా పోదు. ఖచ్చితంగా దేవుడు అది జ్ఞాపకార్థంగా చేర్చుకుంటాడు. అందులో మనం దిద్దుబాటు చేసుకొని ఒప్పుకొని దేవునితో సమాధానపడి మనం ప్రార్థన చేసాం, వింటాడు. ఈ రాత్రి నువ్వు ఏడు, నాయనా నిన్ను చూడాలి, నన్ను దర్శించు, నీ స్వరం నాకు వినిపించు, నాతో మాట్లాడయ్యా అని కాచుకో. రైట్. దేవుడు మనందరిని దర్శించి అటు రీతిగా మాట్లాడును గాక. ఆమేన్. ఆయన సన్నిధిని వెతుకుదాం, అన్నీ మర్చిపోదాం, అన్నీ పక్కన పెట్టేద్దాం, ఆయనతో గడుపుదాం. దైవాశీస్సులు పగటి కూటంలో కలుసుకుందాం. లైవ్లో, జూమ్లో అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. కంటిన్యూ అవ్వండి. రేపు పగటి కూటమి, నైట్ కూటమి, ఎల్లుండి పగటి కూటంతో ముగుస్తుంది కనుక పోగొట్టుకోవద్దు. ఈ టైంని మనం పోగొట్టుకోవద్దు. దేవునికి దగ్గర అవుదాం, ఆత్మలో బలం పొందుదాం. దేవునికి దగ్గర అవుదాం, లోకానికి దూరం అవుదాం, ఆత్మలో బలం పొందుదాం. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దైవజనులు కూడా చెప్తున్నాను, మీరు కూడా టైం పోనీయొద్దు. ఇది మంచి టైం, దేవుని పాదాలు వెతికే టైం, దేవుని సన్నిధిని అనుభవించే టైం. పోగొట్టుకోవద్దు. మీరు ఒక విశ్వాసులాగా ఒక స్టార్టింగ్లో ఎలా ఉన్నారో ఆ అనుభవాల్లోకి వచ్చేయండి. మళ్ళీ ఒక దీనులుగా దేవుని పాదాలు పట్టుకోండి. ఒకప్పుడు అదిగో అలా కూర్చున్నాను ప్రభా, నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టావు, నీ కృప నాయన, ఇది నువ్వు ఇచ్చిన ధన్యత ప్రభా, అందుకు తగినట్టుగా నేను ఫలించాలి ప్రభా, నన్ను వాడుకోపోతే నా బ్రతికెందుకు ప్రభా అని మీరు కూడా కన్నీరు గార్చండి. దేవుని సన్నిధిని వెతకండి, దర్శించమని కోరండి, అభిషేకించమని అడగండి, సహాయం చేయమని అడగండి. దేవుడు పరిచర్యను గ్రోత్ చేయాలి, అభివృద్ధి చేయాలి, స్థలం ఇవ్వాలి, మందిరాలు కట్టబడాలి, సంఘాలు విస్తరించాలి, శిష్యులు తయారు కావాలి, ఆత్మీయులు తయారు కావాలి. దానికోసం ప్రార్థన చేయండి, టైంని పోనీయొద్దు. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. మొదటి అనుభవాలు గుర్తు చేసుకుందాం. దీనులుగా ఉందాం, సామాన్యులుగా ఉందాం. మనకేం కొమ్ములు రాలేదు, దేవుడే గణపరిచి కూర్చోబెట్టాడు ఇక్కడ, అంతే తప్ప మనమేం ఎక్కువ కాలేదు, ఎక్కువ కావద్దు కూడా. మనం ఎక్కడి నుంచి ఆరంభమయ్యామో ఆరంభాన్ని మర్చిపోవద్దు. మనం గుర్తు చేసుకుందాం, కూర్చొని మౌనంగా. అసలు ఎక్కడి నుంచి నా జీవితం స్టార్ట్ అయింది, ఎన్ని మలుపులు తిరిగింది, చివరికి ఏ మజిలీకి వచ్చి ఆగింది, ఇదంతా అందులో దేవుని నడిపింపులు గుర్తుపట్టు. దేవ, ఇదంతా నీ కృప కదా అని కన్నీళ్లతో దేవుని మయంపరచు. ఈ టైంని అలాగను సద్వినియోగం చేసుకో. ఇంకా గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఆమేన్. రైట్.